హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డాల్ఫిన్ ఎక్వేరియం. గైస్, మన ఫామ్ లోకి నేను 2 ఫిజ్ బాక్స్ అయితే కొత్త అయితే తీసుకొచ్చాను. ఆ 2 ఫిజ్ బాక్స్ వచ్చేసి ఇప్పుడు వాటిని ఎలా యూజ్ చేయాలి, వాటికి ఎంసీఎల్ ఎలా పోయాలి అన్ని ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో అయితే నేను మాట్లాడతాను. సో చూసారు కదా, వెనకాల ఉన్నాయి కదా 2 ఫిజ్ బాక్స్లు, అవే అనమాట. సో ఈసారి డోర్లు కూడా తీసుకొచ్చాను, ఎందుకంటే మనకి పక్క ఏడ రేకులు గీకులు ఏం లేవు కాబట్టి షాడో పడేదానికి అవకాశం లేదు. సో నేను డోర్లు కూడా వాటికి తెచ్చుకున్నాను. వాటికి రెండు ఫిజ్ బాక్స్లు కలిపి డోర్లు అయితే వేసుకుంటాను. సో మీకు మొత్తం ఆ 2 ఫిజ్ బాక్స్ చూపిస్తాను ఎలా ఉన్నాయి ఏంది అనేది. సో ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో మర్చిపోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి గైస్. అట్టే మీ సపోర్ట్ ఇంకా ముందుకు పోవాలైతే అనుకుంటున్నాను. సరే గైస్, ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేస్తాను లేట్ చేయకుండా. గైస్, ఈ వీడియోలో వచ్చేసేకాడికి మీకైతే నేను క్లారిటీకి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో ఏందనేది మనకి ఈ 2 ఫిజ్ బాక్స్లో ఎంసీలు ఎలా పెట్టుకోవాలి, ఏంది అనేది, ఇదో ఇలాంటివి ఎలా రిమూవ్ చేసుకోవాలి అండ్ ఇలాంటి వైర్లు కట్ చేసుకొని మన ఎంసీలు ఎలా పూసుకోవాలి అనేది అయితే మీకు క్లారిటీగా అయితే ఈ వీడియోలో అయితే నేను డిస్కస్ అయితే చేస్తాను. చూసారు కదా, దీనికైతే నేను డోర్ కూడా తెచ్చుకున్నాను. ఈ డోర్ అయితే తనీగా ఉంటుంది అనమాట, అటాచ్మెంట్ అయితే ఏం కాదు, సపరేట్ అనమాట. చూసారు కదా, ఆ బాక్సింగ్ కూడా చూడండి ఒకసారి. సో ఇప్పుడు ఈ 2 ఫిజ్ బాక్స్ని మనం ఎలా యూజ్ చేస్తాం అనేది ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ అయితే మీకు క్లారిటీగా అయితే చెప్తాను నేను. సో అంతకంటే ముందు మనం ఏం చేయాలంటే, ఇక్కడైతే మనం ఫిషెస్కి ముందు ఫుడ్ అయితే వేసుకుందాము. సో మనకాలన్న ఫిషెస్ అయితే మీకు ఒకసారి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. దీంట్లో వచ్చేసి అక్కడికి గప్పీస్ అయితే ఉన్నాయన్నమాట. గప్పీస్ ప్లాటీస్ 2 మిక్సింగ్ అయితే ఉన్నాయి. సో ఇది వచ్చేసి బ్రీడింగ్ పేర్స్ అండ్ నార్మల్ పేర్స్ అండ్ సెమీ అడల్ట్స్ అన్నీ అయితే ఆల్ టైప్స్ ఆఫ్ సైజెస్ అయితే దీంట్లో అవైలబుల్గా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసే కాడికి దీంట్లో ఓన్లీ బ్రీడింగ్ సైజ్ అనమాట. సో దీంట్లో వచ్చేసే కాడికి గప్పీస్ అండ్ ప్లాటీస్ అయితే బ్రీడింగ్ సైజ్ అనమాట. పక్కా బ్రీడింగ్ సైజ్, ఒరిజినల్ సైజ్ అయితే దీంట్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి. నెక్స్ట్ దీంట్లో వచ్చేసే కాడికి ఏంటంటే మనకు దీంట్లో గొరామీస్ అనమాట. ఈ గొరామీస్ కూడా మంచి బ్రీడింగ్ సైజ్ అనమాట, పక్కా బ్రీడింగ్ సైజు. వాటి సైజ్ చూస్తే మీరే అర్థం చేసుకోవచ్చు, మంచి బ్రీడింగ్ సైజ్ అవైలబుల్గా ఉన్నాయి. అండ్ యాపిల్ సేల్స్ అనమాట, మనకి యాపిల్ సేల్స్ అయితే పిచ్చ విధంగా ఉన్నాయి. ఎవరికైనా కావాలంటే తీసుకోండి, ప్రైస్ అయితే రీజనబుల్. అండ్ ఇది వచ్చేసే కాడికి గప్పీ గ్రాస్ అనమాట. ఎవరికైనా కావాలంటే కూడా తీసుకోండి, రీజనబుల్ ప్రైస్ అనమాట. గప్పీ గ్రాస్ అండ్ ఫాక్స్టైల్ కూడా మనకి అవైలబుల్గా ఉంది. చూడండి, ఇది ఫాక్స్టైల్ అనమాట. సో ఇదైతే అవైలబుల్గా ఉంది, ఎవరికైనా కావాలంటే తీసుకోండి. ఇది గప్పీ గ్రాస్. సో మన కాడైతే మొత్తానికి గప్పీ గ్రాస్, ఫాక్స్టైల్ అయితే మంచి క్వాంటిటీలో అయితే అవైలబుల్గా ఉంది. దీంట్లో వచ్చేసి అక్కడికి చాక్లెట్ మాలిస్ అనమాట. దీంట్లో చాక్లెట్ మాలిస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి, చూపిస్తాను చూడండి ఒకసారి. సో చాక్లెట్ మాలిస్ అన్ని లోపలైతే ఉన్నాయి. వాటర్ అనేది కొంచెం ఇలాగా మీకు నాచు పట్టినట్టు అనిపిస్తుంది, కానీ వాటర్ అయితే చాలా బాగుంటుంది అనమాట. ఈ వాటర్ వల్ల మనకి డిసడ్వాంటేజ్ అయితే ఏం లేదు, అడ్వాంటేజే ఉంటుంది. సో చూసారు కదా, దీనిలో వచ్చేసి కాడికి చాక్లెట్ మాలిస్ బ్రీడింగ్ సైజ్ అయితే అన్నీ ఉన్నాయి. సో ఇవి వచ్చేసి యాపిల్ స్నేల్స్. ఈ ప్రైజెస్ కూడా మీకు లాస్ట్లో అయితే చెప్తాను, ఈ యాపిల్ స్నేల్స్ ప్రైస్ ఎంత అనేది. సో అన్నీ ఇంకా వచ్చేసి దాంట్లో వచ్చేసి కూడా మనకు గప్పీసే ఉన్నాయి. దాంట్లో వచ్చేసి బీటా ఫీమేల్స్. ఆ బీటా ఫీమేల్స్ ఎలా ఉన్నాయి ఏంది అని చూపిస్తాను చూడండి. మంచి బ్రీడింగ్ సైజ్ ఉన్నాయి బీటా ఫీమేల్స్ కూడా. ఎవరికైనా కావాలంటే తీసుకోండి, చూపిస్తాను చూడండి ఒకసారి బీటా ఫీమేల్స్ అనేవి. సో చూసారు కదా, వాటర్ అనేది గ్రీనిష్గా ఉంది, కానీ మీకైతే క్లారిటీగా అయితే ఇప్పుడు చూపించలేకపోతున్నాం, ఎందుకంటే మన టాపిక్ వచ్చేసి ఈరోజు ఫిజ్ బాక్స్లు కాబట్టి. సో ఈరోజు మొత్తం వీడియో అంతా దీని మీదే ఉంటుంది. వాటి మీద అంతా కలిపి ఒక వీడియో అయితే తీస్తాను. సో మొత్తం వీడియో అయితే దీంతో అయితే స్టార్ట్ చేద్దాం ఇప్పుడు. నేనైతే కొన్ని టూల్స్ కూడా తెచ్చుకున్నాను అనమాట. ఇప్పుడు ఆ ఫిజ్ బాక్స్ని రిపేర్ చేసేదానికి ఒక కటింగ్ బ్లేడ్, స్పాండర్, అన్నీ చాలా ఇన్స్ట్రుమెంట్స్ అయితే తెచ్చుకున్నాను. ఈ పైప్ ఎందుకో కాదు, మన వాటర్ బయట పోయేదానికి ఈ పైపు. సో ఈ పీస్ కూడా ఏంటంటే, మనం మామూలుగా ఏంటంటే గడ్డి అయితే క్లీనింగ్ చేస్తాం కదా, అది కొంచెం కష్టంగా ఉంది. సో ఈ పీస్ అయితే కొంచెం ఈజీగా అయితే ఉండదు అనమాట. ఈ పీస్ కూడా తెచ్చుకున్నాను, ఒకటి స్క్రబ్బరు. సో నెక్స్ట్ వచ్చేసి ఇది ఎంసీఎల్ అనమాట, పెద్ద ఎంసీఎల్. ఇది ప్రైస్ వచ్చేసే కాడికి 30 రూపీస్ అయితే పడింది. సో ఈ ఎంసీఎల్ కూడా తెచ్చుకున్నాను. ఇంకా మనం ట్రైపాడ్తో పెట్టుకొని మొత్తం మీకు డీటెయిల్స్గా ఆ ఫిజ్ బాక్స్లు ఎత్తుకోవచ్చు కూడా ఇక్కడ పెడతాను. ఆ ఫిజ్ బాక్స్లు ఎత్తుకోవచ్చు కూడా ఇక్కడ పెట్టి మీకు మొత్తం అయితే వీడియో తీస్తాను. ఆ మూలనే కదా, ఆ మూల అయితే పెట్టిన అడ్డుకున్నాయని. సో వాటిని కూడా తీసుకొచ్చి ఇక్కడ పెడతాను. సో ఇన్స్ట్రుమెంట్స్ వచ్చేసే కాడికి ఇవ్వనమాట, చూసారు కదా. సో ఇంకా ఆ ఫిజ్ బాక్స్లు తీసుకొచ్చి పెట్టి మీకైతే ఇంకా వీడియో కంటిన్యూ చేస్తాను.
సో 2 ఫ్రిడ్జ్ బాక్స్లు అయితే ఎదుకొచ్చి పెట్టింది కదా. సో ఇదేంటంటే ఈ ఫ్రిడ్జ్ బాక్స్కి ఏమైందంటే చూడండి, ఇదంతా ఈ సిలిం పట్టిపోయింది అనమాట. సిలిం పట్టిపోయి లేచిపోతూ ఉంది. సో దాని అంతా పెరికేస్తాను. దాంతా పెరికేయడం వల్ల ఏంటంటే మనకు ఒకరు ఈజీగా ఉంటుంది. రేపు మరచానికి ఎప్పటికైనా మనం గుచ్చుకుంటుంది, మనకే గుచ్చుకుంటుంది అనమాట మనం క్లీన్ చేసేటప్పుడు. సో ఇదంతా పెరికేయాలి. దీనికి కూడా చూడండి మొత్తం ఏంటంటే మొత్తం సిలిం పట్టిపోయింది అనమాట. ఈ ఫ్రిడ్జ్ బాక్స్లు చాలా వరకు ఒక సైడ్ బాగున్నాయి కానీ ఈ సైడ్ అంతా బాగుంది. సో కొన్ని సైడ్లు ఏంటంటే ఫ్రిడ్జ్ బాగా సిలిం పట్టిపోయింది. సో ఈ సైడ్ వచ్చేసరికి కొంచెం కాలింది. ఇది కూడా మొత్తం ఏదో ఒక మనం చేయాలి. మొత్తం అయితే దీన్ని యూస్ఫుల్గా అయితే మార్చుకోవాలన్నమాట. సో ఇదంతా యూస్ఫుల్గా అయితే మార్చుకుందాము. ఇదంతా క్లీన్ చేసుకుంటాను. ఇదంతా క్లీన్ చేసుకొని అయితే మీకు జస్ట్ ఒక చూపిస్తాను చూడండి ఎలా క్లీన్ చేసుకోవాలి అంతా మొత్తం. అందుకోసమే నేను కటింగ్ బ్లేడ్లు అన్నీ అయితే తేవడం అయితే జరిగింది. సో ఇదంతా మొత్తం క్లీన్ చేసుకుంటాను చూడండి. ఇప్పుడైతే మొత్తాన్ని క్లీన్ చేసుకుంటాను, చూపిస్తాను చూడండి ఎలా క్లీన్ చేసుకోవాలనేది. సో ఇప్పుడు వచ్చేసే కాడికి నేను ఏంటంటే కటింగ్ బ్లేడ్ అయితే తీసుకున్నాను. ఈ కటింగ్ బ్లేడ్ అయితే నేను క్లీనింగ్ అయితే చేసి చూపిస్తాను చూడండి. నేను స్పాండర్ తీసుకున్నా. ఈ స్పాండర్ తీసుకొని కూడా గీకేస్తాను చూడండి. కొట్టేటప్పుడు జాగ్రత్త చూసుకోండి. దీనికి వచ్చేసి అయితే బొక్కలు అయితే పడిపోతున్నాయి అనమాట. సో జాగ్రత్త కొట్టుకొని చేసుకోండి. ఇంకా మొత్తానికి వీడియో లేట్ అవుతుంది కాబట్టి వీడియో చాలా లెంత్ అవుతుంది గైస్. సో నేనైతే మొత్తం క్లీన్ చేసుకుంటే మీకు చూపిస్తాను. ఇప్పుడు వీడియో చాలా లెంత్ అయిపోతుంది. సో మొత్తం క్లీన్ చేసుకుని అయితే మీకు క్లారిటీగా అయితే ఇంకా వీడియో అప్పటి నుంచి స్టార్ట్ చేస్తాను. దానికి ఉన్న కమ్మ అయితే మొత్తం అయితే క్లీనింగ్ అయితే చేసుకున్నాను. నాకైతే చాలా టైం పట్టింది అనమాట. చెయ్యి కూడా చాలా ఎర్రగా అయితే వాసిపోయింది అక్కడక్కడ. సో చూసారు కదా మొత్తం అయితే క్లీనింగ్ అయితే చేసుకున్నాం. ఉన్న వేస్ట్ కమ్ అంతా లాగేశాను. సో దీంట్లో అయితే కొంచెం వాటర్ అయితే పట్టాను అనమాట. దాంట్లో ఉన్న మురికిని క్లీన్ చేసిన తర్వాత ఎంసీఎల్ పెడదామని. సో ఫస్ట్ ఈ స్క్రబ్బర్తో అయితే క్లీన్ చేస్తాను. క్లీన్ చేసిన తర్వాత ఎంసీఎల్ అయితే పెడతాను. సో ఇప్పుడు వచ్చేసి ఇక్కడ స్క్రబ్బర్ అయితే తీసుకున్నాం కదా, తెలుసు కదా ఇంకేముంది, స్క్రబ్బర్తో నీట్గా ఇలా రుద్దుకోవడం అనమాట. సో ఇలా రుద్దుకున్నామంటే నీట్గా అయితే తయారైపోద్ది. సో నేను రుద్దుకొని మొత్తం నీట్గా అప్పుడు వీడియో అప్పుడైతే స్టార్ట్ చేస్తాను ఇంకా. సో మొత్తం అయితే రుద్దుకుంటాను, కాసేపు ఆగండి. సో క్లీనింగ్ వచ్చేసే కాడికి ఒకలా మొక్కలు అయితే ఒకరు క్లీన్ చేసుకున్నాం అనమాట. మొత్తం అయితే క్లీన్ చేయాలి. జస్ట్ ఆడ మొత్తం బురదుండే కాడికి ఎంసీఎల్ పూసే కాడ సో ఆడైతే క్లీన్ చేసుకున్నాం. మొత్తం అయితే క్లీన్ చేయాలి. సో చూసారు కదా మొత్తం మనం ఎంసీఎల్ యాడ్ అయితే పూసుకున్నాం. ఆడంతా క్లీనింగ్ అయితే ఉంది, పూసుకోవాలి ఇంకా. సో ఇది మొత్తం ఆరిన తర్వాత అప్పుడైతే ఎంసీఎల్ పోస్తాను. సో ఒక 1 అవర్ దాకా గ్యాప్ వచ్చేస్తాను అనమాట. బాగా ఆరిపోవాలి. ఆరిపోయిన తర్వాత అయితే ఎంసీఎల్ పూసుకుంటాను. సో 1 అవర్ వరకు అయితే ఉండిస్తాను అనమాట. ఫ్రిడ్జ్ బాక్స్ బాగా ఆరపెట్టేసిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఎంసీఎల్ అయితే పూసుకోవాలి. సో చూసాం కదా ఫ్రిడ్జ్ బాక్స్ అయితే బాగా ఆరిపోయాయి అనమాట. మొత్తం అయితే నీట్గా ఆరిపోయింది. సో నేనైతే ఒకలా ముక్కలు నేనైతే కడుక్కున్నాను. ఇప్పుడైతే నేను ఎంసీఎల్ అయితే తీసుకున్నాను అనమాట. చూసాను కదా ఎంసీఎల్ ఇదైతే 30 రూపీస్ ఎంసీఎల్ మీకు ముందుగానే చెప్పాను. సో ఈ ఎంసీఎల్ అయితే మనకు 2 అయితే వస్తాయన్నమాట. చూడండి ఇవైతే 2 వస్తాయి. ఈ 2 మనం మిక్స్ చేయాలి. ఈ 2 మిక్స్ చేసి అప్పుడైతే పూసుకోవాలి. సో ఇప్పుడైతే మీకు మిక్సింగ్ అయితే చూపిస్తాను చూడండి ఎలా మిక్స్ చేసుకోవాలనేది. సో నేను ట్రైపాడ్ అయితే మర్చిపోయాను అప్పుడు తెచ్చుకోను. సో ఇంకా ఒక చేతిలో ఫోన్ పెట్టుకుని ఒక చేతిలో అయితే మీకైతే కలపడం చూపిస్తాను. సో చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి ఒకటి బ్లాక్ కలర్లో ఉంది, ఇంకోటి వచ్చేసి ఒక లైట్ గ్రీన్ కలర్లో అయితే ఉంది గైస్. సో ఇప్పుడు మనం దీన్ని ఎంత క్వాంటిటీ తీసుకుంటాం దీని అంతే క్వాంటిటీ లెక్కన తీసుకోవాలి. అంటే దీంట్లో సగం దీంట్లో సగం అయితే ఫస్ట్ తీసుకుంటున్నాను. సో ఆ 2 సగాలు తీసుకొని కలిపి అయితే చూపిస్తాను చూడండి ఒకసారి. సో నేను వచ్చేసి అక్కడికి చూసాను కదా 2 అయితే తీసుకోను, 2 హాఫ్లు. సో మిగతా ఇంకా 2 హాఫ్లు అయితే అట్టే ఉన్నాయన్నమాట. సో ఈ 2 హాఫ్లు వచ్చేసి మనం బాగా కలుపుకోవాలన్నమాట. అటు ఇటు బాగా మిక్స్ చేసుకునేయాలి. మిక్స్ చేసుకునేస్తే మొత్తం బ్లాక్ కలర్లోకి అయితే వస్తుంది. సో దీనంతా బాగా కలుపుకున్న తర్వాత మీకు అయితే మొత్తం క్లారిటీగా అయితే చెప్తాను గైస్. సో గైస్ మొత్తం అయితే నేను ఎంసీఎల్ బాగా కలుపుకున్నాను కదా చూడండి, నీట్గా అయితే కలుపుకున్నాను అనమాట. మొత్తం బాగా అయితే మిక్సింగ్ చేసుకోవాలి. ఎంత బ్లాక్గా వస్తుంది అంత బ్లాక్గా వస్తుంది. బాగా కలిపిన తర్వాత ఏమవుతుందంటే కొంచెం లూజ్గా అయిపోద్ది అనమాట. బాగా కలిపినప్పుడు అదే మనకు తెలుస్తుంది ఎంత బాగా కలిసిందా లేదా అనేది. సో ఇది వచ్చేసి ఒక లూజ్గా అయితే అయింది. సో ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏం లేదు,
సో ఫస్ట్ మన ఫ్రిడ్జ్ బాక్స్లకి ఎక్కడెక్కడ బొక్కలు అనేది చూసుకోవాలన్నమాట, ఐ మీన్ హోల్స్. ఆ హోల్స్ ఎక్కడెక్కడ చూసుకుంటే అప్పుడు మనం ఒక ఐడియా వస్తుంది ఈ ఫ్రిడ్జ్ బాక్స్కి సరిపోదలేదని. సో ఈ ఫ్రిడ్జ్ బాక్స్ వచ్చేసే కాడికి ఈడొక హోల్ ఉంది, ఆడొక హోల్ ఉంది, ఈడొక హోల్ ఉంది అనమాట. సో ఈ 3 హోల్స్ ఉన్నాయి ఈడ 2 హోల్స్, సారీ మొత్తం 4 హోల్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. ఈ 4 హోల్స్ అయితే కవర్ చేసుకున్నామంటే ఇంకా దీని నుంచి నీళ్ళు బయట పోయేదానికి 1% కూడా ఛాన్స్ అయితే ఉండదు. సో మొత్తం అయితే పూర్తిగా అయితే క్లోజ్ అయిపోద్ది అనమాట. సో వీటిని అయితే ఇప్పుడు క్లోజ్ చేసుకుందాం. చూడండి ఫస్ట్ ఏం చేయాలంటే మొత్తం ఇలా అయితే పెట్టుకోవాలి. ఒకసారి వీడియోలో చూపించాను చూడండి, మీకు చూపిస్తాను, నేను చెప్తాను. సో హాఫ్ అయితే తీసుకున్నాను. సో హాఫ్ తీసుకుని ఏం చేస్తాను అంటే నేను మొత్తం లోపలికి కొడొస్తున్నాను అనమాట. చూసారు కదా, ఇంకా లోపలికైతే పోవట్లేదు, అక్కడి దాకా పోయిందనమాట. ఇంకటి నుంచి లోపలికైతే పోవట్లేదు. సో ఇంకొకరు తీసుకోవాలి, ఇంకొకరు తీసుకుంటున్నాను. ఇంకొకరు తీసుకొని ఇంకొకరు అయితే మళ్ళీ అదుముకుంటాను. నాకు రెండు చేతులు అయితే ఈజీగా ఉన్నాను. సో మీకు ఒక వీడియో తీసేదానికి ఒక చేతితో ఫోన్లో పెట్టుకొని ఇంకో చేతితో పని చేస్తాను కాబట్టి అంత పర్ఫెక్ట్గా చేయలేకపోతున్నాను. సో మీకైతే ఇప్పుడు ఒక ఐడియా అయితే వచ్చి ఉంటుంది కదా ఇప్పుడు ఎలా పూడుస్తున్నా అనేది. సో ఇలా సేమ్ ఇదే ప్రాసెస్ అనమాట అన్నిటికీ. సో ఇప్పుడు దానికి కూడా పూర్తి చేతి చూపిస్తాను, ఎందుకంటే ఒక చేతితో పని అయితే అవ్వట్లేదు. సో ఇప్పుడు దానికి కూడా సేమ్ దీనికి ఎలా అయితే పూడ్చానో అన్నిటికీ అలాగే పూడ్చుకొని మీకైతే మొత్తం క్లారిటీగా చూపిస్తాను చూడండి. గైస్ చూసాం కదా, మొత్తం అయితే నీట్గా అయితే ప్లాస్టింగ్ అయితే చేసుకునేసాం అనమాట. ఐ మీన్ లీకేజ్ అవ్వకుండా మొత్తం ఎంసీలు అయితే మొత్తం కవర్ చేసుకునేసాను. చూడండి మీకే బాగా అర్థమవుతుంది. సో మొత్తం నీట్గా అయితే కవరింగ్ అయితే చేసుకునేసాను. సో ఈ ఫ్రిడ్జ్ బాక్స్ అయితే ఇంకా రెడీ అయిపోయినట్టే. నెక్స్ట్ ఫ్రిడ్జ్ బాక్స్ కాడ పోతాను, చూపిస్తాను చూడండి. సో ఈ ఫ్రిడ్జ్ బాక్స్ కూడా మ్యాక్సిమం అవే హోల్స్ అయితే ఉంటాయి. సో చూడండి ఇక్కడ దీనికి కూడా సేమ్ అవే హోల్స్ అనమాట. సో ఇక్కడ హోల్ ఉంది, అక్కడ హోల్ ఉంది, అక్కడ హోల్ ఉంది. సో ఈ 3 హోల్స్ దీనికి కూడా పూసుకోవాల్సి వస్తుంది. సో ఇప్పుడు మనకు మిగిలిన ఎంసీలు ఉంది కదా, ఇంకా మిగిలిన ఎంసీలు దానికైతే పూస్తే సరిపోద్ది అనమాట. ఇదండి ఈ 2 మిగిలిన హాఫ్ ఎంసీల్స్ అయితే ఉన్నాయి. సో ఇది కూడా మొత్తం తీసుకునేద్దాం. ఇది తీసుకొని మొత్తం అయితే ఇంకా ఆ ఫ్రిడ్జ్ బాక్స్ కూడా పూసుకునేద్దాం. సో ప్రాసెస్ అయితే ఒకటే అనమాట, దానికైతే కలుపుకున్నాం సేమ్ దీనికి కూడా అంతే అనమాట. బాగా కలుపుకొని మిగతా అయితే పూసుకోవాలి. సో ఇంక మొత్తం దాన్ని కవర్ చేసుకునేసి 2 ఫ్రిడ్జ్ బాక్స్లో మీకు లాస్ట్లో అయితే చూపిస్తాను ఎలా పూసుకుని అనేది. సో మొత్తం అయితే ఇప్పుడు 2 కలుపుకొని మొత్తం అయితే పూసుకున్న తర్వాత వీడియో అయితే స్టార్ట్ చేస్తాను, ఎందుకంటే వీడియో చాలా లెంత్ అయిపోతుంది కాబట్టి. సో ఇది మొత్తం కలుపుకొని పూసుకుందా చూపిస్తాను గైస్, వెయిట్ చేయండి. గైస్ ఎంసీలు అయితే 2 బాక్సులకి అయితే నీట్గా అయితే పూసుకున్నాను. సో ఇది ఆల్రెడీ ఇంత పూసుకున్న బాక్స్ అనమాట. ఇప్పుడు ఆడుతూ ఉంది, నిదానంగా ఆడుతుంది బాగా. సో చూసాం కదా గైస్, ఎంసీలు అయితే 2 బాక్సులకి అయితే నీట్గా అయితే పూసుకున్నాం అనమాట. సో ఇందాక ఆల్రెడీ పూసుకున్న ఫస్ట్ బాక్స్ ఇది. సో రెండో బాక్స్కి అయితే ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. ఈ బాక్స్ కూడా నీట్గా అయితే పూసుకునేసాను అనమాట. సో దీనికి ఎక్కడెక్కడ పూసుకున్నాను చూడండి. సో ఫస్ట్ వచ్చేసి అది ఒక దగ్గర పూసుకున్నా, చిన్న చిన్న గీతలు ఉంటే ఈడ కూడా పూసుకునేసాను. నెక్స్ట్ ఇది అనమాట, నెక్స్ట్ ఇది. సో సేమ్ ఆ బాక్స్కి ఎట్లా అట్టే పూసుకున్నా, కానీ దీనికి వచ్చేసి అక్కడికి చిన్నగా ఏడు ఒక క్రాక్ వచ్చింది, ఏడు కూడా పూసుకున్నా. సో ఎంసీల్ లేదు, ఇది ఒక్క మిస్ అయింది అనమాట, ఇది ఒక్క రవ్వ. సో ఇంకోసారి ఎంసీల్ కానీ తెచ్చుకుంటే ఇది కూడా నీట్గా అయితే పూసుకునేస్తాను. సో చూసారు కదా, మొత్తం అయితే క్లారిటీగా అయితే దీని అయితే పూసుకునేసామన్నమాట. దీనికి వచ్చేసి అక్కడికి ఈ బాక్స్కి అక్కడెక్కడ కూడా ఉన్నాయి డ్యామేజ్లు. సో ఈ సైడ్ ఎంసీల్ తెచ్చినప్పుడు నీట్గా అయితే పూసుకోవాల్సి వస్తుంది. సో ఎంసీల్ అయిపోయింది అనమాట. నేను మామూలుగా 2 బాక్సులు సరిపోద్ది అనుకున్నాను, ఇంకొక 10 రూపాయలు తెచ్చుకుంటే సరిపోద్ది. సో మొత్తం అయితే నీట్గా పూసుకున్నాము. ఇది కానీ ఇంకొక సాయంకాలం దాకా బాగా ఆడాలన్నమాట. ఆరిపోయిన తర్వాత ఇంకా నీళ్ళు పోసుకొని ఒక తర్వాత దాంట్లో ఉన్న కెమికల్స్ అన్ని పాము కొట్టేసిన తర్వాత వాడుకోవచ్చు ఇంకా బాగా. సో గైస్ ఇప్పుడు ఇది సాయంకాలం ఇంకా ఎలా వాడాలి, నీళ్ళు ఎలా క్లీన్ చేసుకోవాలనే విషయం మీకు ఇది సాయంకాలం దాకా ఆరబెట్టి సాయంకాలం తర్వాత వచ్చిన తర్వాత మీకు అయితే క్లారిటీగా అయితే చెప్తాను. సో ప్రజెంట్ అయితే ఇది బాగా ఆరబెడతాను గైస్. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనం ఎప్పుడైనా ఎంసీలు పూసుకుంటే సరిపోతుంది, ఫ్రిడ్జ్ బాక్స్ రెడీ అయిపోయినట్టే కాదు. నెక్స్ట్ ఇంకొచ్చేసి వాటర్కి ఓవర్ ఫ్లోటింగ్ అనమాట. ఎక్కువ ఎత్తేగా వదిలేసామంటే వాటర్ ఫుల్ ఫ్లోట్ అయ్యి అన్ని ఫ్రిషెస్ అన్ని వెళ్ళిపోతాయి. సో అలా కాకుండా ఒక ఎగ్జిస్ట్ హోల్ అయితే పెట్టుకోవాల్సి వస్తుంది. ఇక్కడ ఈ ఎగ్జిస్ట్ హోల్ ఎలా పెట్టుకోవాలనేది అయితే ఇప్పుడు ఈ వీడియోలో చెప్తాను చూడండి. సో ఇప్పుడు ఫ్రిడ్జ్ బాక్స్కి మనం లెవెల్ సరిపోయింది చూసుకొని ఎగ్జిస్ట్ హోల్ ఇంత హైట్లో అయితే పెట్టుకోవాల్సి వస్తుంది. సో ఆ హోల్ పెట్టుకున్నామంటే వాటర్ వచ్చేసి ఫుల్ అయితే అవ్వదన్నమాట ఫ్రిడ్జ్ బాక్స్. సో ఆ లెవెల్కి లాగానే వాటర్ ఈ లెవెల్లోకే బయటికి వెళ్ళిపోతాయి అనమాట. సో ఇప్పుడు ఆ హోల్ అయితే ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను. సో మనం దాన్ని తెచ్చుకోవాల్సిన వస్తువులు వచ్చేసి నేను ఆల్రెడీ తెచ్చుకున్నాను, చూశారు కదా. ఒక కటింగ్ బ్లేడు, ఈ స్పాండ్రు, ఇలాంటి కత్తిరి అయితే తెచ్చుకున్నాను. సో వీటి సహాయంతో మనం వచ్చేసి ఇప్పుడైతే హోల్ అయితే పెట్టుకుందాము. సో ఇప్పుడు హోల్ పెట్టుకునే ప్రాసెస్ చెప్తాను చూడండి. హోల్ పెట్టుకునే ముందు మనం అయితే లెవెల్ చెక్ చేసుకోవాలన్నమాట. ఏ లెవెల్ వరకు మనం హోల్ పెట్టుకోవాలనుకుంటున్నాం ఆ లెవెల్గా చెక్ చేసుకొని అక్కడైతే చిన్నగా ఒక బొక్క అయితే పెట్టుకోవాల్సి వస్తుంది. ఆ బొక్క పెట్టుకొని దానికైతే బొక్క కొట్టాలి. సో నేనైతే ఈ లెవెల్ పెట్టుకుంటున్నాను. ఈ లెవెల్కి అయితే ఒక హోల్ అయితే వేసుకుంటాను. హోల్ వేసుకొని మిగతా ప్రాసెస్ అయితే మీకు చెప్తాను చూడండి.
చూసారు కదా, నేనైతే కత్తిరి అయితే దీంట్లో దింపేసాను. ఏం లేదు, ఇటు కొడతా ఉంటే ఆ కత్తిరి లోపలికి వెళ్తుంది అనమాట. వెళ్ళిపోయిన తర్వాత ఏం చేయాలంటే ఇలా రౌండ్గా తిప్పుకోవాలి. ఇలా రౌండ్గా తిప్పుకుంటా ఉన్నామంటే హోల్ అయితే ఈజీగా పడుతుంది. ఇంకా క్లారిటీ చూపిస్తాను చూడండి. ఇలా తిప్పుకోవాలన్నమాట రౌండ్గా. ఇలా రౌండ్గా తిప్పుకుంటే మనకు హోల్ అయితే పడిపోద్ది. సో ఇలా బాగా తట్టుకోవాలి. తట్టుకుంటే కత్తిరి బయటకు అయితే వచ్చేస్తుంది ఇక్కడ ఈ పార్ట్లో. సో చూసారు, ఈ పార్ట్కి అయితే వస్తుంది. అప్పుడు నైస్గా హోల్ అయితే వేసుకోవాల్సి వస్తుంది. సో మీరు ఏ పైప్ అయితే పెట్టుకుంటున్నారో ఆ పైపు సరిపోయే హోల్ అయితే వేసుకోవాలి. నేనైతే ఈ పైప్ పెట్టుకుంటున్నాను. సో ఈ పైపు సరిపోయే హోల్ అయితే వేసుకోవాలన్నమాట. వేసుకొని బయటకి అయితే పెట్టేయాలి. సో మీకైతే ఇప్పుడు క్లారిటీగా అర్థమైంటుంది కదా. ఇప్పుడు ఆ హోల్ వేసుకొని ఆ పైప్ అయితే దోపేసి చూపిస్తాను. ఫస్ట్ నేనైతే ఆ హోల్ అయితే ఇప్పుడు వేసుకుంటాను. హోల్ అయితే రెడీ అయిపోయింది గైస్. హోల్ రెడీ అయిపోయి పైపు కూడా నీట్గా అయితే దోపుకునేసాను. చూసారు కదా, హోల్ అయితే రెడీ అయిపోయింది నీట్గా. అయితే మన కటింగ్ బ్లేడ్ సహాయంతో అన్ని మనకన్నా టూల్స్ సహాయంతో అన్నిటితో అయితే నేనైతే హోల్ అయితే పెట్టుకునేసాను. సో ఇప్పుడైతే మనకు వాటర్ ఫ్లో ఇక్కడ నుంచి మనకు హైట్ అయితే రాదు. ఏడు దాకా రాగానే ఇక్కడి నుంచి మనకైతే బయటకి అయితే వచ్చేస్తుంది అనమాట. ఇంకా మన ఫ్రిడ్జ్ ట్యాంక్ వచ్చేసే కాడికి అస్సలకే నిండదు. సో ఇక్కడ దాకా అనమాట మనకి ఇంకా మ్యాక్సిమం లెవెల్ అనమాట. ఇక్కడ దాకా నిండుతుంది. ఇక్కడ నుంచి వచ్చిందంటే చాలు బయటకి అయితే వాటర్ అయితే బయట దట్టేస్తుంది అనమాట. సో ఇదనమాట. ఇలాగైతే ఖచ్చితంగా ఈ హోల్ ఖచ్చితంగా పెట్టుకొని, ఈ హోల్ పెట్టుకోలేదంటే మటుకు వాటర్ ఫుల్ అయిపోయి మొత్తం బయటకి అయితే వెళ్ళిపోతాయి. అప్పుడు ఫిషెస్ వెళ్ళిపోయేదానికి చాలా అవకాశం ఉంది. సో ఇలా మీరు అడగచ్చు, ఇక్కడ కూడా నీవు వెళ్తాయి కదా బ్రో, ఇక్కడ అప్పుడు ఈ హోల్ నుంచి కూడా ఫిషెస్ వెళ్ళేదానికి అవకాశం ఉంది కదా, బేబీస్ అయినా సరే అంటారు. సో దానికోసం నేను ఏం చేస్తానంటే ఒక క్లాత్ అయినా లేదంటే మస్కిటో నెట్ అయినా సరే ఈ పక్కైనా కట్టుకోండి. అప్పుడు ఏంటంటే జస్ట్ వాటర్ వరకే పోద్ది అనమాట. అప్పుడు మిగతా అన్ని లోపలైతే నిలిచిపోతాయి. సో దీనికన్నా ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ ఏమైనా ఉంటే మీరు ఒకసారి కామెంట్ అయితే చేయండి. సో చూసారు కదా, మొత్తానికి అయితే ఇప్పుడు మన ఫ్రిడ్జ్ బాక్స్లు అయితే రెడీ అయిపోయి సేమ్ ఇదే హోల్ దానికి కూడా పెట్టుకుంటాను. ఇప్పుడు ఈ ఫ్రిడ్జ్ బాక్స్ కూడా మనం హోల్ పెట్టుకోవాలన్నమాట. సో టైం ఇంకా వీడియో ఇప్పటికే చాలా లెంత్ అయిపోయింది కాబట్టి మీకు ఒక ఐడియా అయితే వచ్చి ఉంటుంది దానికైతే ఎలా హోల్ పెట్టుకున్నాం. సేమ్ దీన్ని కూడా అలాగే హోల్ అయితే పెట్టుకుంటాను. సరే గైస్, ఈ వీడియో ఇంతతో ఎండ్ చేస్తున్నాను అనమాట. సో మీకైతే ఒక మంచి ఇన్ఫర్మేషన్ వీడియో ఇచ్చానని నేను మనసారా అనుకుంటున్నాను. సో ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో మర్చిపోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకొని అట్టే ఒక కామెంట్ చేసి మిగతా వాళ్ళు కూడా షేర్ చేస్తారైతే అనుకుంటున్నాను. సరే గైస్, వీడియో ఇంత ఎండ్ చేస్తున్నాను. సరే, మంచి వీడియోతో ఇంకో మంచి వీడియోతో అయితే మీ ముందుకైతే వస్తాను. అంతవరకు మన ఛానల్లో ఇంకా వీడియోస్ ఉంటాయి, చూసి అట్టే ఆదరిస్తుంది. సరే గైస్, ఉంటా, బాయ్ బాయ్.